ఈరోజు జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ యోగా అనేది మనకు పూర్వీకులు సనాతన సంస్కృతిలో ఒక భాగంగా, భారతీయ సంస్కృతిలో భాగంగా చేసినప్పటికీ అనేక శతాబ్దాలుగా అది మరుగుడు పడిపోయిన నేపథ్యంలో పతంజలి మహర్షి దాన్ని వెలికి తీసి అష్టాంగ యోగాలుగా మార్చి 8 రకాలుగా దీన్ని విభజించి మొదటి 4 రకాలు సాధన ప్రక్రియకి మొదటి మెట్టుగా, తరువాతి 4 భాగాలు సాధనలో తరువాతి భాగంగా వారు చేర్చడం జరిగింది. అసలు ముందుగా యోగాకి సంసిద్ధం కావాలి అంటే మనలో 4 లక్షణాలు మనం పెంపొందింపజేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సంతోషం అంటే తృప్తి, అపరిగ్రహం అంటే అనవసర వస్తు వినియోగం చేయకుండా మనల్ని మనం నిగ్రహించుకోవడం, అదేవిధంగా సత్యం, అహింస, ఈ 4 అలవర్చుకున్న తర్వాత మాత్రమే మనం యోగాకి అర్హులు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. ఆ తరువాత యమాలు, నియమాలు 2 విధాలుగా దాన్ని విభజించడం జరిగింది. యమాల్లో ఏదైతే మనం ఆసనాలు వేస్తా ఉన్నామో, శ్వాస మీద నియంత్రణ చేస్తా ఉన్నామో అవన్నీ దీనిలోకి వస్తే, నియమాల్లోకి వెళ్ళేటప్పటికి మనల పైన మనం నియంత్రణ చేసుకోవటం, ఏకాగ్రత సాధించటం, తద్వారా ఒక సమాధి స్థితికి వెళ్ళి ఒక జీవన శైలిని మనం మార్చుకునే విధానంగా సులభతరంగా జీవించటం, ఆత్మసంతృప్తితో జీవించటం, నిరాడంబరత పాటించటం, ఇవన్నీ యోగా యొక్క ప్రధాన లక్ష్యాలు. ఇవాళ ప్రపంచ దేశాల్లో, అనేక పాశ్చాత్య దేశాల్లో యోగాని ఒక విలాస వస్తువుగా, మార్కెటింగ్ వస్తువుగా తయారు చేసి యోగిక్ అనే పేరుతో, యోగా అనే పేరుతో ఎంతసేపు ఈ ఆసనాల వరకే పరిమితం అయ్యి దాన్ని మార్కెటింగ్ వస్తువుగా తయారు చేసిన నేపథ్యాన్ని మనందరం ఖండించాల్సిన అవసరం ఉంది. మన భారతీయ సంస్కృతిని పెంచి పోషించడంలో మనందరం బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015లో తీసుకుని ఐక్యరాజ్య సమితి ద్వారా ఈ యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఆమోదింపజేసి ఇవాళ అనేక ప్రపంచ దేశాల్లో దాదాపుగా 170 ముస్లిం దేశాలు కూడా దీన్ని ఫాలో అయ్యే పరిస్థితి తీసుకొచ్చి రావడం జరిగింది. అటువంటి నేపథ్యాన్ని గ్రహించి మనందరం యోగ సాధకులుగా మారి మన జీవన శైలిని మార్చుకుని, మరి జీవన తత్వం, సమగ్ర జీవన తత్వమే యోగా. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి ఆ దిశగా ముందుకు వెళ్ళాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1 కోటి మందితో యోగా నిర్వహిస్తూ ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నాం. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మందితో ఒకే సమయంలో యోగా నిర్వహించి దానికి ప్రధానమంత్రి గారిని కూడా ఆహ్వానించి ప్రధానమంత్రి గారి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆ విషయాన్ని చేర్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకుని వారి బాటలో పయనించి ఈ యోగాని ప్రాచుర్యం తీసుకురావటం కానీ, ఈ యోగ విధానంలో మనం జీవించటం కానీ ప్రతి ఒక్కరూ ఆచరించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు అనపర్తిలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అధికారులకు, ఉపాధ్యాయులకు, పాల్గొన్న ప్రజానీకానికి, అదేవిధంగా కూటమి నాయకులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్నాడు.